లిటిల్ హార్ట్స్ గాని, 'రాజు వెడ్స్ రాంబాయ్' గాని టిల్ నౌ 'ఈషా' వరకు ఆహ్, ఒక వండర్స్ క్రియేట్ చేశారు మీరు కమర్షియల్‌గా. లైక్ థియేటర్స్‌కి ఫుట్‌ఫాల్స్ పెంచారు. ఈ చిన్న సినిమాలతో ఓ సౌండ్ చేశారు, రీసౌండ్ చేశారు. ఎస్పెషల్లీ 'లిటిల్ హార్ట్స్' అంటే మీరు పిక్ చేసుకొని నమ్మారు ఆ సినిమాని. లైక్ ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు కొట్టాడని దాన్ని పుష్ చేశారు. లైక్ కంటెంట్ కూడా నిజంగానే ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది. ఆ బ్లాక్ బస్టర్ అయింది. ఒక చిన్నగా వచ్చి చిన్న సినిమాకి వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. సో ఆ సినిమా గురించి చెప్పండి ఫస్ట్. అండ్ 'లిటిల్ హార్ట్స్' ఏంటంటే కంటెంట్ చూడగానే అది చాలా మంచి కంటెంట్ అనుకున్నాము. అండ్ సెకండ్ ఏంటంటే ఆ సినిమాకి లాంచింగ్ బాగుండాలి. లాంచింగ్ బాగుంటే ఎత్తేసుకుంటుంది సినిమా. ఆ లాంచింగ్కి ఎక్కువ కష్టపడ్డాం. ఆ కష్టపడటంలో కూడా ఏంటంటే ఇప్పుడు వంశీకి మనం ఒక పని అప్ చెప్పేస్తే మనోడు పని రాక్షసుడు. దాంట్లో దొల్లేస్తాడు, మొత్తం పౌడర్లు ఇసిరేస్తాడు, మొత్తాన్ని ఇసిరేస్తాడు. సో తనకి ఎలాగ ఏంటి అనేది ఒకసారి మాట్లాడేసుకుంటే మళ్ళీ దాన్ని మనం ఎక్కువ రివ్యూ కూడా చేసుకోక్కర్లేదు. నా పరంగా ఏం చేయాలి, వెళ్ళి దాన్ని ఏదైతే నాకు ఒక సక్సెస్ ఇది బాగుంటుందో దాన్ని తీసుకెళ్ళి ఎస్ నేను గట్టిగా నమ్ముతున్నాను అనేది నేను ప్రజెంట్ చేయగలగాలి. అక్కడ వరకు నేను బాగా చేశాను. మొత్తం దాని బ్యాక్ అంతా ఏదైతే సోషల్ మీడియాలో కానీ ఇక్కడ కానీ అల్లరి చేయాలో దాన్ని అంతే దాన్ని ఒక ఎనర్జీ తీసుకురావాలో అది వంశీ చూసుకుంటాడు మొత్తం. సో ఇద్దరు కాంబినేషన్ ఏంటంటే ఆ ఇద్దరు కాంబినేషన్ కరెక్ట్గా ఇద్దరు కొలాబరేటివ్ వర్క్. దీనికి తోడు ఈటీవీ అంటే యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే ఈటీవీ మా ఇద్దరికన్నా కూడా ముందు ఆ ప్రాజెక్ట్ నమ్మింది కానీ స్టార్ట్ చేసింది కానీ ఆ ప్రాజెక్ట్ని జనాల్లోకి తీసుకెళ్లాలనుకున్నది కానీ క్రెడిట్ గోస్ టు ద ఈటీవీ ఫస్ట్. వాళ్ళు మనకు చూపించిన తర్వాత మనం దాన్ని నమ్మి దాన్ని బాగా ప్లేస్ చేసాం. థియేటర్ రిలీజ్కి కానీ అన్నిటికి బాగా ప్లేస్ చేసాం. సో ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ ఆఫ్ 3 ఎనర్జీస్. ఓకే, అందుకని మీకు 'రాజు వెడ్స్ రాంబాయ్' కానీ అండ్ 'లిటిల్ హార్ట్స్' కానీ అంత బాగా వర్క్ అవడానికి ఏంటంటే మంచి ఎనర్జీస్ ఆఫ్ 3 ఎనర్జీస్ 3 కలిసి ఎప్పుడైతే పాజిటివ్గా గట్టి కొట్టిందో మంచి పవర్ ఏర్పడింది అక్కడ. అంతే. ఏంటి సార్ అసలు 'లిటిల్ హార్ట్స్' అసలు వాళ్ళు పెట్టిన బడ్జెట్ బిలో 3 CR కదా. సో ఎంత వచ్చింది రెవెన్యూ పరంగా? 34 CR గ్రాస్ చేసింది. ఓకే, 14.5 సమ్వేర్ క్లోజ్ టు 15 షేర్ చేసింది. ఓకే, అక్రాస్ ద గ్లోబ్. సో అది సూపర్ నెంబర్ కదా. అందరూ అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కదా. మేము ఒక 6 to 7 వస్తుందని అనుకున్నాం. మీ హానెస్ట్ గా అయితే వంశీ నేను అనుకున్నది మంచి సినిమా ఒక 8 to 9 వస్తుంది. అంతే, దగ్గర ఆ రేంజ్ కి వెళ్తుంది అనుకున్నాను. డబుల్ ఫిగర్ వచ్చింది ఆల్మోస్ట్. డబుల్ డిజిట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయాల. ఇట్ హ్యాపెండ్. అన్ని ఆల్ ఎనర్జీస్ కేమ్ టుగెదర్. ఇప్పుడు ఎందుకు 'రాజు వెడ్స్ రాంబాయ్' ఉంది, నియర్లీ నైజాం గ్రాస్ ఎంత వచ్చింది? 13 దాకా వచ్చిందా? నైజాం ఒకటే దగ్గరగా 6 దాకా షేర్ వచ్చింది. 6 షేర్ అంటే నియర్లీ 13 గ్రాస్ ఉంటుంది. ఓకే, అది అసలు 'రాజు వెడ్స్ రాంబాయ్' అనే ఒక చిన్న సినిమాకి 13 crores ఆఫ్ నైజాం గ్రాస్ అంటే నోబడీ విల్ నెంబర్ కదా అసలు. మరి సర్ప్రైజ్. అది ఆంధ్రాలో మళ్ళీ అంత లేదు. ఓకే, యుఎస్ లో అసలు లేదు. యుఎస్ లో అసలు లేదు. జీరో రెవెన్యూ జీరో యుఎస్ లోని. 50K 60K చేసిన ఖర్చులకు వచ్చినాయి అక్కడ. అంతే. 'లిటిల్ హార్ట్స్' వచ్చేసరికి ఓవర్సీస్ కూడా చాలా హెల్ప్ అయింది కదా. బిగ్ నెంబర్స్ వచ్చినాయి అక్కడ కూడా. సో అక్కడ నుంచి కూడా మంచి రెవెన్యూ 1 million దాటింది. 1 million దాటింది. సో బేసిక్ గా మీకు ఒక అంచనా ఉంటది కదా, ఓవర్సీస్ ఎంత వస్తుంది, ఆంధ్ర ఎంత వస్తుంది, తెలంగాణ ఎంత వస్తుంది డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు. ఆ సినిమాని 'లిటిల్ హార్ట్స్' వచ్చేసరికి ఆంధ్రాలో బాగా పర్ఫార్మ్ చేసింది, నైజాం పర్ఫార్మ్ చేసింది, ఓవర్సీస్ లో పర్ఫార్మ్ చేసింది కదా. సో అది ఉండిందా మీకు ఇన్ని ఏరియాస్ నుంచి? అంటే ఇది అన్ని చోట్ల ఆడేది అనేది ఒక ఐడియా ఉంది, బట్ అంత ఆడుతుంది అనుకోలే. హ్యాపీ గో మూవీస్ కదా, అవి కొంచెం ఎక్కువ యుఎస్ ఆడియన్స్ కి వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఈ మధ్యకాలంలో కొంచెం ట్రాజిక్ వీటికి కొంచెం దూరంగా ఉండి ఎక్కువ వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. రామ్ కామ్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, బడ్డీ కామెడీస్ ఇలాంటివి ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఆ లైన్లోనే ఇది కూడా బాగా ఆడింది. సో అగైన్ మళ్ళీ అదే డిఫరెన్స్. 'రాజు వెడ్స్ రాంబాయ్' అసలు కంప్లీట్గా జీరో. 'రాజు వెడ్స్ రాంబాయ్' విషయానికి వస్తే బేసిక్గా అది ఒక చిన్న ఫిలిం. లైక్ మీరు పోస్ట్ ప్రొడక్షన్ నుంచి ఉన్నారా ఆ సినిమా నుంచి? లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే, రిలీజ్ టైంకి అంతేనా? అంతే. కాపీ అయినాక చూసాము. ఓకే, చూసి దాని తర్వాత అది కాపీ ఇంచుమించు ఒక 60 మంది ఎంతమంది వేసారు, పబ్లిక్ షో వేసారు. కాపీ చూసారు. దాంట్లో ఏంటంటే ఇది ఎట్లా చేసుకుంటే బాగుంటది అనేది చిన్న సజెషన్స్ వరకు చెప్పగలిగాం, కానీ అప్పటికే ఫుల్ కాపీ రెడీ అయిపోయి ఉంది. సో ఆ సినిమాకి వచ్చేసరికి లైక్ క్లైమాక్స్ అనేది హోల్డ్ చేసింది ఆడియన్స్ ని. ఒక మంచి ఫీల్ తీసుకొచ్చి బయటకు పంపించింది. అంటే సినిమాలో ఫ్లాస్ ఉండొచ్చు, హైస్ ఉండొచ్చు, ఒక బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకోవచ్చు, రూటెడ్ లవ్ స్టోరీ చెప్పాడు, దట్స్ ఓకే, కానీ క్లైమాక్స్ అనేది మాత్రం హోల్డ్ చేసింది ఆడియన్స్ ని. ఇప్పుడు ఆ నైజాం లో వచ్చే బిగ్ నెంబర్ చూపించింది లైక్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ కి ఎస్పెషల్లీ 2 days ముందు ఏంటంటే ఒక చిన్న బయటకు ఒక లీక్ వచ్చింది.
అది మరి మీరు అన్నట్టు మీరు అంటారు కదా, అల్లరి చేస్తాడు వంశీ, ఒక సౌండ్ చేస్తాడు ప్రమోషన్స్ లో, సోషల్ మీడియాలో. అంటే అసలు కంప్లీట్ ఆపోజిట్ క్లైమాక్స్ ఏదో లైక్ ఉప్పెన లాంటి క్లైమాక్స్ అని, పిసుక్కోవడం అని సంథింగ్ వచ్చింది. అది పబ్లిక్ ఎత్తుకున్నది, అది మేము చూసి నవ్వుకున్నాం. మేము చూసి నవ్వుకున్నాం యాక్చువల్గా. బేసిక్ గా అది నేను చాలా హెల్ప్ అయిందేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఆ 2-3 రోజులు క్రియేట్ చేయడంలో అది హెల్ప్ అయింది. ఎవరైతే చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాం. అంటే అది ఏమైందంటే స్టేజ్ మీద 2-3 సార్లు చెప్పాం ఇది క్లైమాక్స్ గుండెలు పట్టేసుకుంటది అని. సో అందరూ ఏంటంటే దాని నుంచి ఇదేదో అట్లాంటి క్లైమాక్స్ కి వెళ్తుంది అని. ఎంత ఫేమస్ అయిందంటే మా ఫ్రెండ్ ఒక అతను, తనకు తెలియదు సినిమా గురించి, ఎప్పుడైతే ఉప్పెన అని చెప్పామో, ఎప్పుడైతే ఆ పర్టికులర్ ట్వీట్ మేము ఏదైతే వచ్చిందో, తను కాళ్ళు మొక్కడానికి కింద కొంగుతాడు. ఆ టైంలో అది ఏదన్నా జరిగిపోద్దేమో, ఇంకొచ్చేసింది క్లైమాక్స్ అని చెప్పి అక్కడ ఎక్స్పెక్ట్ చేశారు అనమాట దాన్ని. సో అంటే అది పబ్లిసిటీ స్టంట్ కాదంటారు. అది అంటే కొంతమందికి సోషల్ మీడియాలో అదంతా వచ్చి ఒక పేజెస్ వేసి అలా స్ప్రెడ్ చేసి హెల్ప్ అయింది, కానీ మేము వాంటెడ్లీ చేసింది అయితే కాదు. సో అది మాత్రం చాలా హెల్ప్ అయింది అనిపించింది నాకైతే, ఎందుకంటే ఆ 2 రోజులు పబ్లిసిటీ ఎలా ఉంటుందో చెప్తా ఉందో. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో పబ్లిక్ నుంచే ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు. ఓకే, అది మనం ఏం చేయకూడదు. అది ఇప్పుడు దానికి అది క్లిక్ అవుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మన సినిమా మీద ఒక చిన్న కామెంటో లేదా చిన్న క్రియేటివ్ చేసినప్పుడు అది క్లిక్ అవుతూ ఉంటుంది. మనం చేయవలసిన పని ఏంటంటే అది క్లిక్ అవుతున్నప్పుడు దాన్ని పట్టుకుని దాన్ని పెనట్రేట్ చేసుకోవాలి అంతే. అంతే తప్పితే మనకన్నా కూడా గ్రేటెస్ట్ సూపర్ ఐడియాలు ఎవరు అంటే సోషల్ మీడియాలో ఉన్న కుర్రోలే. మన సినిమా మీద కూడా వాళ్ళే వేస్తారు. వేసినప్పుడు ఏది బాగా వెళ్తుంది పాజిటివ్ లో ఉన్నది తీసుకుని అది మనం పిక్ చేసుకుని దాన్ని కొట్టాలి గట్టిగా. దట్ ఈస్ పబ్లిసిటీ సీక్రెట్ అంతే. రాజు వెడ్స్ రాంబాయ్ విషయంకి వస్తే అసలు అది ఎంత కలెక్ట్ చేసింది అని మీరు చెప్పారు, ఒక నెంబర్ చెప్పారు. అంటే ఆంధ్రాలో అసలు పికప్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే నేటివిటీ, సబ్జెక్ట్ నేటివిటీ. అండ్ దాంట్లో చాలా పదాలు ఆంధ్ర సైడ్ అర్థం కాలేదు. అది ఫస్ట్ నుంచి మీకు క్లారిటీగా ఉన్నాం ఆ విషయంలో. అంటే కొన్ని తెలంగాణ స్లాంగ్ తో తీసిన సినిమాలు కానీ, రూటెడ్ సినిమాలు కానీ ఆంధ్రలో కూడా కొంచెం డీసెంట్ కొన్ని సినిమాలు పని కదా. లేదు, బలగం కంటే డబల్ చేసింది నెంబర్ ఆంధ్ర. ఆంధ్రాలో మన మూవీ బలగం కంటే డబల్ చేసింది. కాకపోతే ఆనలేదు అంటారా? అంటే నైజాం చేసిన ఫిగర్ ముందు అది కనపట్లేదు. అందుకే ఆనలేదా అంటున్నాను. అంటే ఈ నెంబర్ మీకు సింపుల్ గా చెప్పాలంటే ఆ సినిమా ఒక చిన్న సినిమా ఆంధ్రాలో ఎంత చేయాలో అంత చేసేసింది. ఓకే, బట్ నైజాంలో ఎక్స్ట్రాడినరీ చేసింది. అంటే ఒక పెద్ద సినిమా చేసిన లెవెల్లో చేసేసింది. తెలంగాణ ఫిలిం సో బాగా యాక్సెప్ట్ చేశారు. ఏంటి అదేంటి మీరు ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ చెప్పారు, నమ్మకం ఉండేది మాకు అన్ని ఏరియాస్ లో పర్ఫామ్ చేస్తుందని నమ్మారు అన్నారు విన్తో వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు. కానీ ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి బిఫోర్ ద రిలీజ్? నైజాం అనుకున్నాం, నైజాం సినిమా ఓవరాల్ గా మూవీ మాత్రం 100% వర్కౌట్ అవుతుంది అన్నాం. దాంట్లో 1% కూడా డౌట్స్. బేసిక్ మీరు ఈ 2 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే నేను లిటిల్ హార్ట్స్ కన్నా రాజు వెడ్స్ రాంబాయ్ది ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే లిటిల్ హార్ట్స్ ఈజ్ ఎ వెరీ సేఫ్ బెట్. సినిమా చూసినప్పుడు క్లియర్గా అర్థమైపోద్ది మనకి ఈ సినిమా కొడుతుంది అని. రాజు వెడ్స్ రాంబాయ్ ఈజ్ ఎ రిస్క్ అంటే అది నిజంగా అది ఈటీవీ వాళ్ళు గట్టిగా నమ్మారు. నమ్మిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని మేము ఒక ఇది వేసుకుని దాని మీద ఒక రిస్క్ తీసుకున్నాం. మేబీ వాళ్ళు చాలా రోజులు ట్రావెల్ చేశారు కూడా, రిస్క్ తీసుకున్నాం. యాక్చువల్లీ రిస్క్ అడిగితే లిటిల్ హార్ట్స్ కాదు, రిస్క్ వచ్చి రాజు వెడ్స్ రాంబాయ్. ఓకే, బట్ లక్కీగా అందరూ హ్యాపీగా బయటపడ్డాం. ఏంటి సార్ అసలు ఇప్పుడు మీరు రిస్క్ అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఈ సినిమాల మీద అసలు మీ రిస్క్ ఎంత ఉండింది, ఎంత ఉంటుంది అసలు బేసిక్ గా? అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే ఒక సినిమా 3 crores అయింది అనుకోండి, మాకు పబ్లిసిటీ మినిమం 1.5 crore అవుతుంది. ఓకే, ఆ 1.5 crore రిస్క్ మాదే. ప్లస్ రిలీజ్ ఖర్చు లేదో విపిఎఫ్ లో 40-50 lakhs అది. సో 2 CR మినిమం రిస్క్ ఉంటుంది. దాంట్లో ఏది పోయినా కూడా మాదే ఉంటుంది. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ మీద కూడా 2 CR రిస్క్ అండి? 1.5 రిస్క్ ఉంది. అంటే సెకండ్ వీక్ వచ్చేపాటికి ఓకే, స్టార్టింగ్ రోజు అయితే 1.5 ఉంటుంది. ఓవరాల్ గా 2.2 దాకా వచ్చింది. ఇంకా రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇంకా పర్ఫామ్ చేసే కొద్ది రిస్క్ తగ్గుతుంది. రాజు వెడ్స్ రాంబాయ్ విషయంకి వస్తే మీరు అన్నట్టు ఇప్పుడు అది చెప్పారు. ఓకే, దానికి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే 99 రూపీస్ అనే టికెట్ పెట్టడం అనేది కొంచెం బెనిఫిట్ అయింది ఆ టైంలో. ఎందుకు లైక్ పైరసీ గురించి ఏదో సోషల్ మీడియాలో నడుస్తున్న టైంలో ఆడియన్స్ కూడా ఏమనుకున్నారంటే అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు, టికెట్ రేట్ అనేది ఏదో జరిగింది. ఒక డిబేట్ జరుగుతున్న టైంలో ఈటీవీ కానీ మీరు కానీ ఒక కాల్ తీసుకొని 99 రూపీస్ పెట్టారు. అది అడ్వాంటేజ్ అయింది బేసిక్ గా. అందరూ ఆ సినిమా మీద ఉన్న ముందు 2 రోజుల ముందు ఆ సాంగ్ కానీ లైక్ ఒక వైబ్ అయితే వచ్చింది, ఏదో మంచి సినిమా చూడాలి ఇదని. లైక్ ఆ డైరెక్టర్ స్టేట్మెంట్ కానీ అన్నీ వచ్చి ఒక ఇంప్రెషన్ అనేది వచ్చింది, ఒక అటెన్షన్ అయితే గ్రాప్ చేసింది. దానికి ఒక ఆద్యం పోసింది అయితే 99 రూపీస్ టికెట్ అనుకోవచ్చు. ఆ టైంలో వెళ్ళారు, ఓకే దట్స్ ఓకే.
కానీ సెకండ్ డే నుంచి అది రేట్ పెంచడం అనేది ఒక్కసారిగా చాలా మంది రెండో రోజు మూడో రోజు పెరిగింది, ఇగో సినిమా బాగుండేసరికి పెంచేశారు, కలెక్షన్స్ వచ్చేసరికి పెంచేశారు అన్నారు మీ మీద. Hmm. ఏంటది అసలు, దాన్ని ఎలా చూస్తారు? అది టెక్నికల్ ప్రాబ్లం చాలా ఉందండి, ఈ రోజు కూడా పడుతున్నాం. ఓకే. 99 రూపీస్ అనేది ఒక డేరింగ్ స్టెప్ వేసాం, బట్ దానికి ఏంటంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే జిఎస్టీలు కానీ ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది దానివల్ల కొంతమంది ఎగ్జిబిటర్స్ ఏంటంటే కోఆపరేట్ చేశారు, కొంతమంది ఎగ్జిబిటర్స్ కోఆపరేట్ చేయలేదు. ఫస్ట్ డే అంటే మేము ఫోన్ల మీద ఉంటాము, వాళ్ళని ఏదో బతిమాలుకుంటాము, లేదంటే వాళ్ళని కొంతమందికి చెప్తాము, ఇవన్నీ చెప్తాం. సెకండ్ డే వచ్చినప్పుడు మాకు ఓపిక ఉండదు. బట్ ఈ విషయానికి వచ్చినప్పటికి, ఏది ఈషాకి వచ్చినప్పటికి వెరీ పర్టికులర్గా 1 వీక్ ముందు నుంచి వర్క్ చేసాం. ఓకే. చేసి సరే ఇది ఏదున్నా కూడా జియోస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి 100 రూపీస్ ప్రొవిజన్ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ కొంచెం సెకండ్ సినిమా కొంచెం ఎడ్యుకేట్ అయ్యారు అందరూ కూడా. ఓకే. ఇంకా ఎక్కువ ఆంధ్రాలో వీఆర్ ఏబుల్ టు అచీవ్ చాలా వరకు ఆంధ్రాలో అచీవ్ చేసాం. ఎగ్జామ్ ఇప్పటికి కొంచెం, ఇప్పుడు సిటీ ఉంది, సిటీలో కొంచెం ఇప్పటికి ప్రాబ్లమాటిక్. ఎందుకంటే ఆల్రెడీ 7-8 సినిమాలు రిలీజ్ ఉంది, మళ్ళీ ఇక హిందీ సినిమాలకు 2 ఉన్నాయి, ఇంగ్లీష్ సినిమాలకు 2 ఉన్నాయి. సో ఇన్ని మూవీస్ మీద వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఎగ్జిబిటర్ కూడా, నాకు ఆల్రెడీ నీకు థియేటర్ ఇవ్వటమే ఎక్కువ ఈ టైంలో, ఎంత కాంపిటీషన్ లో, మళ్ళీ అది కాక పైన వచ్చి ఇప్పుడు మీరు నాకు ఇవ్వమంటే అతను తగ్గిపోతుంది కదా రెవెన్యూ. అవతల సినిమా అతను 130 అమ్ముకోవచ్చు, అప్పుడు ఎందుకు ఇస్తాడు 100 రూపీస్కి? సో ఆ క్యాలిక్యులేషన్స్ ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుతుంటాం. బట్ మా బెస్ట్ ఎఫర్ట్ అయితే పెట్టాం. ఏంటి ఆ సినిమాకి రాజు వెడ్స్ రాంబాయికి వచ్చేసరికి టికెట్ రేట్ పెట్టేసరికి ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా మీకు ఏదో అసలు ఒప్పుకోనేను అని కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగిందని విన్నాను. అయ్యో ఉంటాయి ఫ్రెండ్లీగా. ఇప్పుడు ఒక కొత్త విషయం జరుగుతున్నప్పుడు ఎవరు భయాలు అంటే అనుకుంటే, ఆపోజిట్ లో ఆయన సినిమా ఉండడం కూడా ఉంది ఆ టైంలో ఏదో సంథింగ్. ఇప్పుడు ఒక కొత్త విషయం వస్తున్నప్పుడు భయాలు ఉంటాయి. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. ఇప్పుడు నాకున్న ఒకే అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు కాబట్టి నాతోని. నో చెప్పిన వాళ్ళు కూడా ఇది నన్ను నమ్మండి ఈ విషయం వరకుని, ఏమో ఒకటి స్టెప్ చేద్దాం కన్విన్స్ చేయగలను. అడుగుతారు కదా. అంటే ఎందుకంటే ఆయన ఆపోజిట్ లో ఆయన సినిమా ఉంది కాబట్టి కొంచెం ఏదన్నా లేదు, అది జస్ట్ అడిగారు. అతనేం కాదు, మీరు చెప్పే అతనేం కాదు కానీ ఓకే. అతను మీరు అంటున్నా, మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కాదు, చాలా మంది కూడా అడిగారు ఎందుకు అట్లాగా ఇది అని. బట్ మేము అచీవ్ చేసాము చాలా వరకు, ఎక్స్ప్లెయిన్ చేసాము. అంటే తర్వాత ప్రూవ్ అయిన తర్వాత కోఆపరేట్ చేయడం మొదలెట్టారు కొంచెం.